జూబ్లీహిల్స్ బైపోల్ కోసం బీజేపీ అభ్యర్థి ఎంపిక తుది దశకు చేరింది. ఇప్పటికే ఢిల్లీ హైకమాండ్తో చర్చించారు స్టేట్ పార్టీ చీఫ్ రామచంద్రరావు. 1-2 రోజుల్లో అభ్యర్థి పేరును ప్రకటించింది. ప్రధాని మోదీ రైతు పక్షపాతి అన్నారు బీజేపీ నేతలు. అంతర్జాతీయంగా యూరియా ధరలు పెరిగినా ఆ భారాన్ని రైతులపై వేయలేదన్నారు నేతలు. కాంగ్రెస్ ఓట్ల చోరీ, బీసీ రిజర్వేషన్లు అనుకుంటూ నాటకాలు ఆడుతోందన్నారు. వారు ఆడే డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు కమలం నేతలు. జూబ్లీహిల్స్ బైపోల్ పై తీవ్ర కసరత్తు చేస్తోంది స్టేట్ బీజేపీ. పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. ఇప్పటికే 3తో జూబ్లీహిల్స్ ఆశావాహుల షార్ట్ లిస్ట్ తయారు చేసింది బీజేపీ. ఆ షార్ట్ లిస్టులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ పేర్లు ఉన్నట్టు సమాచారం. ఢిల్లీ పర్యటనలో భాగంగా త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు రామచంద్రరావు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, రాష్ట్ర అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతుల పక్షపాతి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంతర్జాతీయంగా యూరియా ధరలు పెరిగినా కేంద్రం రైతులపై భారం వేయలేదని చెప్పారు. రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేంద్రం ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభించిందన్నారు. మన రాష్ట్రంలో గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, జనగామలో అమలు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలోని కరీంనగర్ డైరీ ప్లాంట్లో 90 కోట్లతో నిర్మించిన ఆటోమేటిక్ పెరుగు తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా కేవలము రైతులకు న్యాయం చేయాలి, ఇక్కడ ప్రజలకు, యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని, ఒక మంచి దృక్పథంతోని వారు ఒక మంచి సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మన కరీంనగర్ డైరీ అంచెలంచెలుగా ఎదిగిన విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ ఆత్మహత్య కేసులో బాధ్యులను 48 గంటల్లో పట్టుకోవాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మధుకర్ను వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి బీజేపీ అధ్యక్షుడు మధుకర్ కుటుంబాన్ని పరామర్శించారు సంజయ్. రాష్ట్ర పార్టీ పూర్తిగా మధుకర్ కుటుంబానికి, ఈ ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, మీరు వెంటనే సంబంధిత పోలీస్ అధికారుల మీద ఫస్ట్ చర్యలు తీసుకోవాలి. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడానికి నిరసనగా 14న రాష్ట్ర బంద్ నిర్వహిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక కోర్టులు జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. హైకోర్టు బీసీల నోటికాడ అన్నం లాగేసుకుందన్నారు. హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ బంద్కు మద్దతివ్వాలని కోరారు ఆర్ కృష్ణయ్య. ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కలిసికట్టుగా మద్దతు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఈరోజు బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారికి కలిసి బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడం జరిగింది. బీసీలు, కుల సంఘాలు, బీసీ సంఘాలు, నాయకులు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు గౌతమ్ రావు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ నేతలు గౌతమ్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.